గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ప్రముఖ జియో పొలిటికల్ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. నమస్తే కృష్ణారెడ్డి. నమస్తే అండి. భారతీయ మిలియనీర్లు ట్రిపుల్ ఫార్ములా, ఎస్ఎస్ఎస్ ఫార్ములా అని ఒకటి పట్టుకున్నారు. అసలు ఏంటి ఆ ఫార్ములా ఏంటి? నిజంగానే ఆ ఫార్ములా ఫాలో అయితే వెల్త్ అనేది, సంపద సృష్టి అనేది నిజంగా జరుగుతుందా? అసలు ఏంటి ఈ ట్రిపుల్ ఫార్ములా ఏంటి? ట్రిపుల్ ఎస్ అనేటువంటి ఒక ఫార్ములా కొంతమంది మేధావులు దీన్ని బయట తీసుకొచ్చారు. ఓకే. సెల్ఫ్ టాక్ మొట్టమొదట ఫస్ట్ ఎస్కు సెల్ఫ్ టాక్ అనేది, రెండో ఎస్కి సెల్ఫ్ ఇమేజ్ అనేది, మూడో ఎస్కు సెల్ఫ్ కమాండ్ అనేది. ఓకే. అంటే ఒక మనిషి నువ్వు మాట్లాడుకో, నిన్ను నువ్వు ఊహించుకో, నిన్ను నువ్వు బిల్డ్ చేసుకో అనేది. ఒక మనిషి గొప్పవాడు కావాలనుకుంటే, ఒక లక్ష్యాన్ని సాధించాలనుకుంటే చిన్నప్పటి నుంచే తన లోపల ఒక మార్పు రావాలి. ఓకే. మొట్టమొదటి సెల్ఫ్ టాక్. చాలామంది చేసే పని ఏంటంటే, అసలు మన పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ మన చుట్టూ ఉండే సమాజం అంతా కూడా నెగిటివ్ టాక్ ఎక్కువ ఉంటుంది. మనకు ఇది చేయొద్దు, అది ముట్టుకోవద్దు, అది పట్టుకోవద్దు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని మనకు రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు. అంటే మనల్ని ప్రోత్సహించేదానికన్నా ఎక్కువ భాగం వెనక్కు లాగడానికి ఎక్కువ జరుగుతుంది విషయాలు. చిన్నప్పుడు ప్రతి ఒక్కరు భయపడతారు. ఏమాత్రం కూడా కింద పడుతున్నామో, కింద పడిపోతాడేమో, లేచి నడవబోతుంటే అయ్యో కింద పడతాడని పట్టుకొని ఇట్లాగా మనల్ని మన మీద మనకు నమ్మకం ఏర్పడి మన మీద కాన్ఫిడెన్స్ ఏర్పడేటువంటి సిచ్యువేషన్ కన్నా కూడా మనల్ని వెనక్కి తోసేందుకు, మనకు వెనక్కి లాగేందుకు ప్రయత్నం చేసేటువంటి విషయాలే ఎక్కువ ఉంటాయి. ఏదైనా సరే మనం ఏదైనా చేస్తే కూడా వీడు అమ్మో నాకు చెప్పకుండానే చేస్తున్నాడే అనేటువంటి ఒక భావన కూడా ఉంటుంది. పెద్దరికం ఇవ్వాలనే కొద్ది నన్ను అడిగే చేయాలనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి రకరకాలుగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఆ నెగిటివ్ టాక్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా వీడిలో ఏమవుతుందంటే, ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు కూడా వెనక్కి పట్టి లాగే పరిస్థితి పడుతుంది. నేను చేయగలనో లేదో, నాకు సాధ్యమవుతుందో లేదో, ఇప్పటిదాకా నన్ను అందరూ కూడా చేయలేనే అంటున్నారు కదా, నేను ఎలా ముందుకెళ్ళగలను అనేటువంటి ఒక భయంతో కూడుకున్నటువంటి ఒక సెల్ఫ్ టాక్ అనేటువంటిది దాంట్లో ఉంటుంది. కానీ ఆ సెల్ఫ్ టాక్ను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు నిజంగా ఏదైనా గోల్ సాధించాలంటే, ఒక కోటీశ్వరుడు కావాలన్నా, ఒక గొప్పవాడు కావాలన్నా, ఒక గొప్ప వ్యక్తి కావాలన్నా, గొప్ప విజయాలు సాధించాలన్నా నీలో మొట్టమొదట నీ మీద నీకు నమ్మకం ఏర్పడాలి. ఆ నమ్మకంతో ఏంటి, విశ్వాసంతో నువ్వు మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో నెగిటివ్ మాటలు తీసేసి పాజిటివ్ మాటల్లోకి రావాలి. నువ్వు ప్రతి మాట పాజిటివ్గానే ఉండాలి. నేను చేయగలను, నేను సాధించగలను, నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు. ఎదుటి వాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. తనలో కూడా తను కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ సెల్ఫ్ టాక్ అనేది వచ్చేదాకా విజయం సాధించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మొట్టమొదటి చేసేదైతే సెల్ఫ్ టాక్. నెగిటివ్ టాక్స్ తీసేయాలి. నెగిటివ్ తీసి పాజిటివ్లోకి వెళ్ళాలి. ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేయాలి. అది ఎంత గొప్ప విషయమైనా సరే, అది ఎంత అసాధ్యమైన విషయమైనా సరే, నాకు సాధ్యం కాదనే మాట మాట్లాడకూడదు. నేను ప్రయత్నిస్తాను, నాకు సాధ్యం అవుతుంది, నేను సాధిస్తాను అనేటువంటి భావనలోనే ఎంతసేపు మనిషి ఉంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, సాధించడానికి అవకాశం ఉంటుంది. అనేది మొట్టమొదటి ఎస్ చెప్పేటువంటి మాట. రెండో ఎస్ ఏదైతే ఉందో సెల్ఫ్ ఇమేజ్. ఊహించుకోవడం, ఆలోచించుకోవడం. నీ ఆలోచనలో కూడా నువ్వు బయటకు మాట్లాడమే కాదు, నీ ఆలోచనలో కూడా ఎప్పుడు నువ్వు ముందుకు వెళ్ళేటువంటి లక్ష్యమే ఉండాలి. వెనకపట్టు ఉండకూడదు. నువ్వు ఒక రెడ్ కార్ కొనదలుచుకున్నావు అనుకోండి. ఇప్పటిదాకా నువ్వు ఏమవుతుందంటే, రెడ్ కార్ కొనదలుచుకుంటే మార్కెట్లోకి వెళ్ళంగానే కార్లలో ఇప్పటిదాకా రెడ్ కారు పెద్దగా నీకు అనిపించదు. కానీ ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే రెడ్ కార్ మీద దృష్టి ఉందో, ఏ రెడ్ కార్ వచ్చినా నీ కళ్ళ నుంచి బయటకు పోకుండా కారు నువ్వు చూస్తావు. ఎందుకంటే నీ ఆలోచన దాని మీద ఉంది కాబట్టి, అది సాధించాలనే ఆలోచన నీకు ఉంది కాబట్టి, అది కొనాలనే కోరిక నీకు ఉంది కాబట్టి. అలాగే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉందనుకోండి, ఇప్పటిదాకా ప్రెగ్నెన్సీ లేదు తనకి, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పటిదాకా తన ప్రెగ్నెన్సీ లేడీస్ని పెద్దగా అబ్జర్వ్ చేయడం ఉండదు. కానీ ఇప్పుడు తనకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బయటికి పోగానే ఎక్కడ ప్రెగ్నెన్సీ లేడీ ఉన్నా వెంటనే కళ్ళలో పడుతుంది. ఆమె ఎలా నడుస్తుంది, ఆమె ఎలా ప్రవర్తిస్తుంది, నేను ఆమె కన్నా భిన్నంగా ఉన్నాను అని ఆలోచించుకునేది ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇదేంటి, ఇమేజినేషన్. ఎప్పుడు కూడా నీ ఆలోచనలు ఎప్పుడైతే బలంగా ఉంటాయో, నీ ఆలోచనలు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటాయో, నీ మాటలు కూడా అలాగే వస్తాయి. అంటే మనసా వాచా కర్మని చెప్పిన సిద్ధాంతమే ఇది. చెప్పండి సింపుల్గా చెప్పాలంటే, మనసా వాచా కర్మ. నీ మనసులో ఏదైతే అనుకుంటావో దాన్నే నువ్వు ఊహించుకోవాలి, దాన్నే నువ్వు మాట్లాడాలి, దాన్నే నువ్వు ఆచరించాలి అని చెప్పే పద్ధతి అన్నట్టు. దీనికి ట్రిపుల్ ఎస్ పేరు పెట్టారు. మొదటి ఎస్ ఏమో సెల్ఫ్ టాక్ అంటున్నారు, రెండో దాన్ని సెల్ఫ్ ఇమేజ్ అంటున్నారు. నువ్వు సెల్ఫ్ ఇమేజ్ ఎంత అయితే గట్టిగా ఊహించుకోగలుగుతావో, నువ్వు అది సాధించగలను ముందు నీలో నీకు ఖచ్చితమైన కాన్ఫిడెన్స్ అవ్వాలి. నువ్వు పడుకున్నా నీ నిద్రలో అదే కనపడాలి, నీకు లక్ష్యమే కనపడాలి.
నువ్వు కూర్చున్నా, నువ్వు ఆలోచిస్తున్నా, నీ మనసులో తలంపులో ఎప్పుడు కూడా వెనుకబాటుతనం కానీ, వెనుకంజ వేసే ఆలోచన కానీ, భయం కానీ, భ్రాంతి కానీ ఇంకొక రకంగా రాకుండా ఐ కెన్ డూ, నేను సాధించగలను, నేను చెయ్యగలను అని నీకు నువ్వు ఎంత గట్టిగా చెప్పుకుంటావో నీ సెల్ యాక్టివిటీ అయిపోయి మొత్తం టోటల్గా అటువైపే నీ ప్రయాణం వస్తుంది, అటువైపే నీకు దారులు కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నువ్వు ఎప్పటిదాకా వెనకంజ వేస్తావో, ఎప్పటిదాకా భయభ్రాంతులు అవుతావో, ఎప్పుడైతే భయాలు కొడుతూ నిన్ను వెంటాడుతుంటాయో, ఎప్పుడైతే ఇతరుల మాటలు విని నువ్వు వెనక్కి వెళ్ళిపోతుంటావో అప్పటిదాకా నువ్వు ముందుకు వెళ్ళడానికి చాలా కష్టంతో కూడుకున్న పని. అది రెండోది సెల్ఫ్ కమాండ్ ఏంటి? మనం మన మనసుకి ఇచ్చుకోగలిగేటువంటి డైరెక్షన్స్. ఈ డైరెక్షన్ కూడా అటువైపు ఉండాలి. అంటే నీ మాట అదే ఉండాలి, నీ మనసు అదే ఉండాలి, నీ చేతలు కూడా అదే ఉండాలి. ఆ చేతల వైపు వెళ్ళడానికి కూడా నీ మైండ్ ఎప్పుడు అంటే ఈ మూడు కలవాలి. నువ్వు అనుకున్నది మాట్లాడడం ప్రారంభించావు, అనుకున్నది ఊహించుకోవడం ప్రారంభించావు, అనుకున్న దాన్ని సాధించడానికి నువ్వు ఆ వైపునే నువ్వు మాట్లాడుతున్నావు. నీ మాట, నీ చేత, నీ పలుకు, నీ చూపు, నీ ఆలోచన, నువ్వు పడుకున్నా, నువ్వు నిల్చున్నా, నువ్వు ఎప్పుడు నీ ఏ పని చేస్తున్నా కూడా నువ్వు ఖచ్చితంగా సాధించగలన నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేసినప్పుడు మాత్రమే సాధించగలవు అనేది ఇప్పుడు కొన్ని లక్షల మంది మిలియనీర్స్ మీద పరిశోధన చేసిన తర్వాత వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు సాధించిన విధానాన్ని కూడా గ్రహించిన తర్వాత ఈ మూడింటిని అసెస్ చేసి SSS అనేటువంటి ఒక సిద్ధాంతం ప్రపంచం అంతా కూడా మిలియనీర్స్ కావడానికి, గొప్ప వ్యక్తులు తయారు కావడానికి, గొప్ప విజయాలు సాధించడానికి తోడ్పడింది ఈ SSS అనేటువంటి సిద్ధాంతం. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రజల్లో కూడా ఎవరైనా ఏదైనా సాధించాలి అనుకుంటే, ప్రతి ఒక్కరికి ఏదో కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, సాధించాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని ఫాలో కావాలి. ఈ బకమైనటువంటి భావాలు ఏర్పరచుకొని సెల్ఫ్ టాక్ కానీ, సెల్ఫ్ ఇమేజినేషన్ కానీ, సెల్ఫ్ కమాండ్ కానీ ఇచ్చుకోగలిగేటువంటి స్టేజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా తను అనుకున్న లక్ష్యాలు సాధిస్తాడు తప్ప, లేకపోతే అతను ఎప్పటికీ జీవితం లోపల విజయాలు సాధించడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతుంది. సార్ కృష్ణారెడ్డి గారు, ఇంకోటి ఈ మధ్య ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. PM SSV స్కాలర్షిప్స్ అని అప్లై చేసుకున్న విద్యార్థులకు 3 లక్షల వరకు స్కాలర్షిప్స్ వస్తాయని, ఫ్రీ ల్యాప్టాప్ వస్తుందని. నిజంగా ఇది ప్రచారమా, లేకపోతే దీంట్లో వాస్తవం ఉందా? ఒకవేళ వాస్తవం ఉంటే ఎలా అప్లై చేసుకోవాలి? దీనికి ఎవరు అర్హులు అసలు? PM SSV పథకం అనేటువంటిది అమల్లో ఉంది. దీంట్లో 2 రకాల విద్యార్థులకి అవకాశం కల్పిస్తున్నారు. ఓకే. ఒకటి 9th క్లాస్ పూర్తి చేసుకొని 10th క్లాస్కి వచ్చే వాళ్ళకి, 11th క్లాస్ పూర్తి చేసుకొని 12th క్లాస్కి వచ్చేటువంటి వాళ్ళకి ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఓకే. ఎందుకంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ అంతా కూడా 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది సపరేట్గా పెట్టారు. అదే మీరు CBSE సిలబస్కి వెళ్తే మీరు 12th క్లాస్ దాకా ఒకటే రకమైన సిలబస్ ఉంటుంది మీకు. సో వీళ్ళు ఇక్కడ 10th అయిపోయిన తర్వాత కొంతమంది పాలిటెక్నిక్ వెళ్ళిపోవచ్చు, కొంతమంది డిఫరెంట్ దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. 10th తర్వాత ఇంటర్మీడియట్ చేయాలని ఖచ్చితంగా లేదు. రకరకాల కోర్సులకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు, ఇంకా రకరకాల కోర్సులు వాళ్ళకి వెళ్తారు. కాబట్టి అలా అవకాశాలు ఉన్నాయి. 9th నుంచి 10thలోకి వచ్చినప్పుడు బలమైనటువంటి 10th మార్క్స్ ఉన్నట్టయితే భవిష్యత్తు ఏదైనా పునాది సరిగ్గా ఉంటే వాడికి మంచి అవకాశం, మంచి భవిష్యత్తు కలుగుతుంది ఒక ఉద్దేశం. చాలామంది ఏంటంటే ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల, 10thలో సరిగ్గా పాస్ అయిపోకపోవడం వల్ల, 10thలో సరిగ్గా మార్క్స్ రాకపోవడం వల్ల ఫర్దర్గా ఇంటర్మీడియట్కి వెళ్ళాలన్నా, లేకపోతే వేరే పాలిటెక్నిక్కి వెళ్ళాలన్నా, మరి వేరే కోర్సులు దేంట్లోకి వెళ్ళాలన్నా బేస్ అయినటువంటి మార్క్స్ 10th మార్క్స్ కాబట్టి 10th మార్క్స్ కరెక్ట్గా లేకపోతే వెళ్ళలేకపోతున్నాడు. కాబట్టి 10th పునాది కరెక్ట్గా ఉండాలంటే వాడికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తొలగించాలనే ఉద్దేశంతో ఈ PM SSV పథకం అనేటువంటి పెట్టారు. 9th క్లాస్ టు 10th. దీంట్లో 3 లక్షల దాకా బుక్స్కు కొంత, ఫీజులకు కొంత అతను చదువుకోవడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి కొంత ఏదైనా కొనుక్కోవడానికి దానికి కావాల్సినటువంటి గాడ్జెట్స్ కానీ అట్లాంటివి కొనుక్కోవడానికి, ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని దీనికింత అని మొత్తం లెక్కలేసి టోటల్గా ఒక 3 lakhs వరకు ఇచ్చేందుకు మొదలుపెట్టారు దీన్ని. ఇంకా కొంతమంది దీంట్లో ఇంజనీరింగ్ అట్లాంటి కొన్ని టెక్నికల్ కోర్సులకు వెళ్ళే వాళ్ళకి 3,75,000 దాకా కూడా ఇచ్చేందుకు పాసిబిలిటీస్ ఉన్నాయి దీంట్లో. మీరు చెప్పేది 1 yearకి, ఒక సంవత్సరానికి ఇది ఇస్తారు. ఇది దీంతో పాటుగా వీళ్ళకి ఒక ల్యాప్టాప్ కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ల్యాప్టాప్ అంటే మామూలు ల్యాప్టాప్ కాకుండా కొంచెం బాగా కాస్ట్లీ ల్యాప్టాపే వస్తుంది. 50,000 నుంచి ₹1,00,000 దాకా ఉండే ల్యాప్టాప్ కూడా దీంట్లో ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది. ఇవి పొందాలి అంటే ఈ 9th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే 8th క్లాస్ పూర్తయిపోయిన వాళ్ళు, 9th క్లాస్లో వచ్చిన వాళ్ళు వెంటనే వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎక్కడ? వెబ్సైట్. దీంట్లో వెబ్సైట్లోకి వెళ్ళాలి. PM SSV స్కీమ్ అని చెప్పి కొట్టేస్తే మనకు వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి దాంట్లో మొత్తం నమోదు చేసుకోవాలి. దాంట్లో వాళ్ళ ఆధార్ కార్డు కావాలి, వాళ్ళకి సంబంధించినటువంటి
సర్టిఫికేట్ ఏదైతే ఏమేమి కావాలనేది ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్ని చూసుకొని దాని ప్రకారం మొత్తం ఫిలప్ చేసి కంప్లీట్ చేసినట్టయితే అట్లాగే 11th క్లాస్కు 10th క్లాస్ పూర్తయిన వాళ్ళు 11th క్లాస్లో కూడా ఆ రకంగా చేసుకున్నట్టయితే వీళ్ళకి వాళ్ళకి ఇద్దరికి ఈ రకమైన స్కీమ్ లోపల వచ్చే అవకాశం ఉంది. అంటే 11th to 12th కూడా వస్తారా? 11th టు 12th 2 months 2 years అవుతుంది. ఇక్కడ 9th and 10th రెండు కవర్ అవుతాయి ఇక్కడ. ఓకే, అంటే ఒక ఫౌండేషను ఒక ఫైనల్. సో దీనికి ఏమన్నా ఇన్కమ్ ఇంత ఉండాలా? దీంట్లో 2,50,000 కన్నా మించి యాన్యువల్ ఇన్కమ్ ఉండే వాళ్ళకి అర్హత లేదు. ఓకే, ఒక ఫ్యామిలీకి 2,50,000 మాత్రమే ఇన్కమ్ ఉన్నట్టుగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఆ లోపల వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. ఇది ఏంటంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వ్యవహారం కాబట్టి కాస్ట్తో సంబంధం లేదు, కాస్ట్ కుల మతాల సంబంధం ఎవరైనా అందరూ చేసుకోవచ్చు. 2,50,000 కన్నా మించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర 250 లోపల ఉన్నట్టయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 250 అయినా పైన ఉండే వాళ్ళకి అవకాశం లేదు, ఎలిజిబిలిటీ లేదు. ఇది ఎంతమందికైనా ఇస్తారు, దీనికి రిస్ట్రిక్షన్ లేదు. అయితే టైమింగ్స్ ఉన్నాయి దీనికి, ఏ టైం నుంచి ఏ టైం దాకా అప్లై చేసుకోవాలి. ఎప్పుడు సార్ లాస్ట్ డేట్? ఇది సెప్టెంబర్ దాకా, ఆగస్ట్ ఎండింగ్ దాకా టైం ఉన్నట్టుగా నేను చూశాను. దీనిలో మళ్ళీ ఒకసారి వెబ్సైట్లో చెక్ చేసుకుంటే ఏమైనా టైం ఎక్స్టెన్షన్ ఏమైనా ఇచ్చిందో చూసి టైం కూడా ఉంది. టైం ఉంది ఇమీడియట్గా జూన్ నుంచి ఆగస్ట్ దాకా, జూన్ నుంచి ఆగస్ట్ దాకా ఉంది. సెప్టెంబర్ లోపల దీనికి ఆగస్ట్ ఎండింగ్ లోపల ఎప్పుడో క్లోజ్ అవుతుంది. ఒకసారి మళ్ళీ డేట్ దాంట్లో చెక్ చేసుకొని, ఇప్పుడైతే ప్రజెంట్గా డేట్ ఉంది, ఎవరైనా ఇమీడియట్గా దాంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ 2,50,000 వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ మించకుండా ఉండేటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, క్రీడ్, రిలీజియస్ ఏం లేకుండా ఈ అవకాశం కల్పించగలిగింది. ఇది విద్యార్థులకు ఒక మంచి అవకాశం. ఇది ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఎందుకంటే ఆర్థికంగా అందరికీ అవకాశాలు ఉండవు కాబట్టి ఆర్థికంగా అవకాశాలు అందుకోవడానికి ఛాన్స్ ఉంది. కానీ మరి ఇన్కమ్ ట్యాక్స్ను ఒక రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి దాని లోపల ఉండేటువంటి వాళ్ళు కూడా, మనకి బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు కోట్ల మంది ఉన్నారు కాబట్టి చాలామంది అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సార్, ఈ మధ్య రైల్వే శాఖ తత్కాల్లో కొన్ని నిబంధనలు మార్చింది. అసలు అంటే ఆధార్ ఈవెన్ తత్కాల్ చేసుకోవాలంటే ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది. సో ఇది సామాన్యులకి ఇట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, లేకపోతే ఇది కరెక్టే అంటారా మీరు? రైల్వే లోపల వచ్చిన సమస్య ఏంటంటే, గతం లోపల ఉన్నటువంటి వెబ్సైట్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల చాలామంది లక్షల మంది ఇబ్బంది పడ్డ పరిస్థితులు, క్యాన్సిల్ చేసుకోవాలన్న వీలు పడిన పరిస్థితి, అలాగే బుక్ చేసుకోవడానికి వీలు లేని పరిస్థితి, చాలా సమస్యలు ఉండేవి. ఈ సమస్యలన్నిటినీ చెక్ పెట్టుకుంటూ రైల్ 1 అనేటువంటి ఒక వెబ్సైట్ని ఇప్పుడు తీసుకొచ్చింది రైల్వే శాఖ. ఈ రైల్ 1 వెబ్సైట్ ఏదైతే ఉందో ఇది చాలా, ఇప్పుడు ఒకే రోజున లక్షలాది మంది, ఈవెన్ 1 కోటి మంది ఒకేసారి రిజర్వేషన్ చేసుకున్నా కూడా వెబ్సైట్ ఎక్కడ ఇబ్బంది పెట్టదు. 24/7 ఎంతమంది ఓపెన్ చేసినా ఎంతమందికైనా ఓపెన్ అవుతుంది, ఎంతమందికైనా వాళ్ళు చేసుకోవడానికి అనుగుణంగా ఉండేంత పవర్ఫుల్గా టెక్నాలజీని పూర్తిగా దీంట్లోకి తీసుకొచ్చారు. ఓకే, ఇది అశ్విని దత్ మన రైల్వే మినిస్టర్ తీసుకొచ్చినటువంటి ఒక ఆలోచన. దీన్ని అమలు చేశారు, దీన్ని స్టార్ట్ అయింది, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏ రకమైన ఇబ్బందులు ఉండవు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, గతంలో ఉన్నటువంటి కొన్ని రూల్స్ని, రెగ్యులేషన్స్ ఇప్పుడు చేంజ్ చేశారు. ఒకటి ఏంటంటే, తత్కాలికంగా ఏదైతే ఉన్నాయో వాటి లోపల ఆధార్ ఇంత ముందు లేదు, ఇప్పుడు ఆధార్ని ఖచ్చితంగా ప్రవేశపెట్టారు. అంటే డూప్లికేట్ చేయడానికి వీలు లేకుండా, ఎవడు పడితే వాడు దాన్ని బయట టికెట్ అమ్ముకోవడానికి వీలు లేకుండా, అదే కొంతమంది ఏజెంట్లు ఆధార్ చూపిస్తేనే కానీ సాధ్యం కాదు. వీడు ఆల్రెడీ ఆధార్ దాంట్లో ఉంటుంది కాబట్టి ఏదైనా ఉంటే దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటాడు, దాని ఇది 2 టాలీ చేసుకుంటాడు, 2 కరెక్ట్గా ఉంటేనే ముందుకు తీసుకెళ్తాడు, లేకపోతే లేని పరిస్థితి. అలాంటప్పుడు ఏంటంటే, మనిషి అంటే ఒక 60 ఏళ్ళని 50 ఏళ్ళు ఏదంటే 50 ఏళ్ళు ఎవడో కూర్చో ఆ టికెట్ ఇచ్చే దాంట్లో కూర్చోబెట్టేవాడు. అవునవును, కొంతమంది ఆడవాళ్ళ టికెట్లు, మగవాళ్ళ టికెట్లు, ఆడవాళ్ళు పోయినా కూడా చాలా ఉన్నాయి గతం లోపల. ఇప్పుడు ఆ పరిస్థితులన్నిటికీ చెక్ పెట్టుకుంటూ ఖచ్చితంగా ఎవరైతే బుక్ చేసుకున్నాడో ఆ మనిషి మాత్రమే వెళ్ళేటట్టుగా వేరే వాడు వెళ్ళడానికి వీలు లేకుండా ఒక అడ్డంకి అక్కడ సృష్టించడం జరిగింది. దాంట్లో కొంత సక్సెస్. దానివల్ల ఏమవుతుందంటే, ఎక్కువ మందికి వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళకి టికెట్లు దొరుకుతాయి. వాడు క్యాన్సిల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో వేరే వాళ్ళు టికెట్ దొరుకుతాయి. ఇప్పుడు వేరే వాడు కూర్చోబెట్టడానికి అవకాశం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే, వాడు టికెట్ క్యాన్సిల్ చేయకుండా ఎవరినో వాడిని పట్టుకొచ్చి మొత్తం డబ్బులు తీసుకొచ్చి వాడు కూర్చోబెడతాడు. ఎందుకంటే 10%, 20%, 50% పోతుంది. ఇప్పుడు రైలు కదిలే ముందు అయితే 50% పోతుంది. అంత ఎవడు పోగొట్టుకుంటాడు అనవసరంగా అనే ఉద్దేశంతో వేరే వాడికి 100% అమ్ముకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితి కాకుండా అయితే క్యాన్సిల్ ముందే చేస్తాడు కాబట్టి వేరే వాడికి అవకాశం దొరుకుతుంది, ఎవరైతే వెయిటింగ్లో ఉన్నవాడికి అవకాశం దొరుకుతుంది. రెండోది ఏంటంటే, వృద్ధులు, స్త్రీలు, ముఖ్యంగా పిల్లలతో, పసిపిల్లలతో ఉండేవాళ్ళు, బాలింతలు, ఇలాంటి వాళ్ళకి కూడా లోయర్ బర్త్ కంపల్సరీగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. అంటే మనం లోయర్ బర్త్ మనం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఏజ్, మన స్టేటస్, మన పొజిషన్ ఏంటో దాంట్లో రాస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నట్టు. ఇది ఒక పెద్ద సౌలభ్యం. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ కానీ, లేకపోతే ఎవరితో గర్భిణిగా ఉన్నటువంటి స్త్రీలు కానీ, పిల్లలతో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక పెద్ద ఫెసిలిటీ కింద మనం లెక్కేయాల్సిన అవసరం ఉంది. అలాగే
వాళ్ళకి భోజన సదుపాయం ఏదైనా కావాలంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకునేట్టు పద్ధతి పెట్టారు. అంటే ఇంతకుముందు ఏంటంటే మనకు ఓన్లీ మనం ఆ క్యాంటీన్ లోపల మనం ఆర్డర్ ఇచ్చి తెచ్చుకునేట్టు పద్ధతిలో ఉండేది. అలా కాకుండా ఈ వెబ్సైట్ ద్వారానే రైల్ వన్ ద్వారా కూడా ఎక్కడ కావాలి, ఎలాంటి భోజనం కావాలి అనేది కూడా మనకు దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్తే ఉంటుంది. దాని ప్రకారం మనం భోజనం ఆర్డర్ తెచ్చుకుంటే మనకు వస్తుంది. అంటే మంచి భోజనం, రుచికరమైన భోజనాన్ని మనం తెప్పించుకోవడానికి ఒక అవకాశం. అంటే అందరికీ డబ్బు అవకాశం ఉండేవాడు ఉంటాడు, నాకు మంచి భోజనం ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. ఇప్పుడు వేరే వేరే బయట వెబ్సైట్లలో చేసి చాలా మంది తెప్పించుకుంటున్నారు. అట్లా రైల్వే స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళు ఇస్తున్నారు. అలా కాకుండా రైల్వే డిపార్ట్మెంటే ఆ రకమైన అవకాశాలు కల్పించడం అనేది గొప్ప విషయం. రెండోది ఏంటంటే ఇప్పుడు ఒక ట్రైన్ మనం దాంట్లో మనం అవకాశం కల్పిస్తే ఆ ట్రైన్ మనకు లేదనుకోండి, ఆ ట్రైన్లో మనం పోవడానికి అక్కడ మనకు సీట్లు లేవనుకోండి, వేరే ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి కూడా చూపించే అవకాశం ఇప్పుడు దీంట్లో వెబ్సైట్లో పెట్టారు. ఓకే, అంటే మనం ఒకదానికోసం అప్లై చేస్తే మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, ఈ రూట్లో లేదు, మీరు ఇలా వైఆ రూట్లో వెళితే మీకు అవకాశం ఉంటుంది, ఈ రూట్లో వెళితే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకు తెలిసే అవకాశాన్ని దీంట్లో కల్పించారు. ఇలాంటి అనేక రకాలైన మార్పుల వల్ల రైల్వే ప్యాసింజర్స్ చాలా సులభంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే చదువు రాని వాళ్ళు, ఆన్లైన్లో చేసుకోలేని వాళ్ళకి ఏంటంటే బయట ఉండేటువంటి ఎవరి మీద ఆధారపడాలి, వాళ్ళు వేరే వేరే దాకా ఆధారపడాలి. ఉన్నాయి అలాంటి కేంద్రాలు చాలా ఓపెన్ అయినాయి. ఇప్పుడు మనకు ఈ సేవ, మీ సేవ లాంటి ప్రైవేట్ కూడా ప్రతి వీధిలో ఉన్నాయి. వాళ్ళు ఏ వీధికి వెళ్ళినా పోయి చేసుకోవచ్చు. కొంచెం 5 రూపాయలు 10 రూపాయలు వాళ్ళు ఎక్స్ట్రా తీసుకుంటారు. డబ్బులు పోయినా కూడా మనకు ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు. అది దాదాపు మండల హెడ్ క్వార్టర్ దాకా వెళ్ళినాయి ఇప్పుడు ఆ పరిస్థితి. ఇంకా పల్లెటూళ్ళకి వెళ్ళేది కానీ మండల హెడ్ క్వార్టర్ దాకా ఉన్నాయి కాబట్టి పెద్ద విలేజెస్ కూడా ఉంది. తప్పనిసరి ఈ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ప్రతి పల్లెటూరులో కూడా ఇంటర్నెట్ ఇచ్చేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి రాష్ట్రం తీసుకుంటోంది. ఈ పోస్ట్ ఆఫీసుల్లో కూడా పెట్టినట్టున్నారు. పోస్ట్ ఆఫీసులో ఉన్నాయి కానీ పోస్ట్ ఆఫీసుల లోపల అంటే ఈ రకంగా బయట వాళ్ళకి ఇవి లేదు. పోస్ట్ ఆఫీసు కార్యక్రమాలు జరుపుకోవడానికి ఇంటర్నెట్ ఇచ్చారు. అలా కాకుండా ఈ సేవ, మీ సేవ లాంటివి ఈ టైప్లో అన్ని సౌకర్యాలు ఇచ్చేట్టుగా పల్లెటూరులో కూడా ఏర్పాటు అవ్వడానికి చాలా కొద్ది రోజుల్లోనే, కొద్ది నెలల్లోనే సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇంటర్నెట్ బాగా వచ్చినప్పుడు ఏముంది, ఒక కంప్యూటర్ పెట్టుకోవడానికి పెట్టేసుకుంటే అన్ని సర్వీసెస్ ఇవ్వచ్చు, ఓ యాప్ తీసేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ రైల్వే శాఖలో చాలా బాగా చొచ్చుకుపోయేటువంటి మనస్తత్వం ఉంటే ఇప్పుడున్నటువంటి కాలానికి పోటీ పడే రీతిగా, ప్రజలకు ఇంకా దగ్గరగా వెళ్ళేట్టుగా, జనాభా ఎంత పెరిగినా, ఎంతమంది పోటీ పడ్డా, ఎంతమందికి అవసరాలు ఉన్నా కూడా అన్నీ తీర్చే విధంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం. రైళ్లలో వేగం పెరిగింది, బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి, మార్గాలు బాగా సుగమవుతున్నాయి, ప్రైవేట్ వాళ్ళకు కూడా ట్రైన్స్ ఇచ్చే అవకాశాలు ఏర్పాటు చేశారు. రకరకాల మార్పులు రైల్వేలో ఇంతకుముందు లేని మార్పులు, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా లేని మార్పులు ఈ 5-6 సంవత్సరాల లోపల, ఈ 10 సంవత్సరాల లోపల వచ్చాయని చెప్పడానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకా భవిష్యత్తు లోపల ప్రపంచ దేశాలతో, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడిన మన రైల్వే వ్యవస్థ ముందుకెళ్ళే అవకాశం ఉంది. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా రైల్వే వ్యవస్థ నడిపేది, అందరికన్నా ఎక్కువ పొడవైనటువంటి రైల్వే సిస్టమ్ నడిపేటువంటి భారతదేశమే కాబట్టి ప్రజలకు ఎక్కువగా అందుబాటులోకి రైల్వేని తీసుకొచ్చే అవకాశాలు కల్పించబడ్డాయి. థ్యాంక్ యూ సార్.